ఇచ్చినటువంటి మెడికల్ కళాశాలకు ఈరోజు 90 ఎకరాల పైచిలుకు సన్నకారు చిన్నకారు రైతుల నుంచి సమీకరణ చేసి ఈరోజు కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు తెలుగుదేశంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణకో లేదంటే ఇంకొక ఆయనకో శ్రీ చైతన్యకో నారాయణకో కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నది. ఈరోజు త్రిపుల్ విధానంతో మదనపల్లి జిల్లా హాస్పిటల్గా జనరల్ హాస్పిటల్గా ఉన్నటువంటి మదనపల్లి ఒకప్పుడు స్టాఫ్ విపరీతంగా ఉన్నారు. ఈరోజు కనీసం తెల్లమాత్రకు తెల్లమందుకు గతి లేనటువంటి పరిస్థితి. అంటే ప్రైవేటు వ్యక్తులకి గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే అపోలో హాస్పిటల్ ఉందో ప్రభుత్వం 30 ఎకరాలు ఇస్తే దానికి 30% ఫ్రీగా మేము వైద్యాన్ని ఆపరేషన్లు చేస్తామన్నటువంటి వాళ్ళు ఒక్క పేషెంట్కి కూడా చేయాల. కాబట్టి ఓపీ ఇక్కడ ధనవంతులే డబ్బుండోళ్ళే ఓపీ డబ్బులు కొనుక్కొని వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ త్రిపుల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్సమీక్షించి వెంటనే రద్దు చేసి పేద మధ్యతరగతి సామాన్య కార్మికులకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.